శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. గురూజీ రామరాజు గారి ఫోన్ నంబర్ 8074513343. అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. ప్రాణం పోయినా సరే కుంభరాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెల అంటే రేపు 29, 30, 31, మళ్ళీ చెప్తున్నా ఆగస్టు 29, 30, 31 ఈ 3 రోజుల పాటు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఈ 3 వస్తువులను ఎవరికి ఇచ్చేటువంటి ప్రయత్నాలు చేయవద్దు. తీవ్రమైనటువంటి నష్టాన్నే కాదు, ఖచ్చితంగా మీరు ఇక ఈ వస్తువులు ఇచ్చినట్లయితే మీ ఇంట్లో ఉండేటువంటి లక్ష్మీదేవి వారి ఇంట్లోకి వెళ్ళడం లేదా మీ ఇంట్లో ధన నష్టం కలిగేటువంటి అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. కాబట్టి అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ ఈ రాశివారు ఇక ప్రతి క్షణం కూడా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ రాశివారు ఇవ్వకూడని ఆ 3 వస్తువులేంటి, అలాగే ఈ యొక్క సెప్టెంబర్ నెలలో మీకు ఎటువంటి గోచార ఫలితాలు ఉండబోతున్నాయి, దానివల్ల మీకు కలిగేటువంటి లాభ నష్టాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటి వరకు మా ఛానల్ని ఇక సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశి వారికి అతి వినయం, అలాగే చేసేటువంటి ప్రతి పనిలో కూడా క్రమశిక్షణ ఎంతో అవసరం. కొన్నిసార్లు వీళ్ళ యొక్క శత్రువులు ఇక మిత్రులుగా మారేటువంటి అవకాశం, మిత్రులు శత్రువులుగా చేసుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ రాశి వారికి ఇక ఈ యొక్క అర్ధాష్టమ శని కారణంగా గత కొన్ని రోజులుగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, లేనిపోని చికాకులు ఇక వీరిని మరింత ఇబ్బందులకు గురి చేశాయి. అయితే ఈరోజు అంటే 29, 30, 31 తేదీల్లో ఈ రాశి వారు ఇవ్వకూడని ఆ 3 వస్తువులనేంటి, ఇస్తే కలగబోయేటువంటి ఆ నష్టాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం కావాలని ఎంతోమంది ఆ లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు. అమ్మవారి కృపా కటాక్షాలు ఉంటే చాలు, ఎంతటి డబ్బులైనా సరే ఇక మన దగ్గర ఉంటూనే ఉంటాయి. అటువంటి ఆ లక్ష్మీదేవి కటాక్షం పొందుకోవడానికి మనం చేయవలసినటువంటి పనులేంటి ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ యొక్క రాశివారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క గోచార ఫలితం ఆధారంగా ఇంట్లో ఉండేటువంటి వ్యక్తులు అంటే పెద్దవారు కానీ లేదా చిన్నపిల్లలు కానీ అనారోగ్య సమస్యల బారిన పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాలు చేయండి. అలాగే ఈ రాశివారు ఈ యొక్క సెప్టెంబర్ నెలలో 2, 3వ వారంలో ఖచ్చితంగా మీరు మంచి శుభవార్తలు వినేటువంటి అవకాశం ఉండవచ్చు. అలాగే ఈ యొక్క గురుడు వక్రీకరించి వ్యవరాశిలో సంచార సమయంలో మీకు సంబంధించినటువంటి శాస్త్ర, సాంకేతిక లేదా మీకు సంబంధించినటువంటి వ్యాపార విషయంలో మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించుకునేటువంటి అవకాశం రావచ్చు. కాబట్టి అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ప్రతి పనిలో కూడా పరిశోధనలతో పూర్తిగా పరిశీలించిన తర్వాత రాణించి నూతన ఆవిష్కరణలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా వృద్ధి చెందుకునేటువంటి అవకాశం, వ్యాపారస్తులు అనేక కొత్త మార్గాలలో వ్యాపార విస్తరణ చేయటం జరుగుతుంది. కిరాణా, ఫ్యాన్సీ వ్యాపారస్తులకు అధిక లాభాలను పొందుకునేటువంటి అవకాశం ఈ యొక్క సెప్టెంబర్ 2వ వారంలో ఉండవచ్చు. అలాగే విద్యార్థులకు ఉన్నత చదువులకు అవకాశం, రాజకీయ నాయకులకు నిరాశ, ఫైనాన్స్ సంస్థల యాజమాన్యాలకు సామాన్య ఫలితాలు అందుకునేటువంటి అవకాశం ఉండవచ్చు. శని స్థానమందు ఈ యొక్క జీవన గమనంలో ఆకస్మిక సంఘటనలు అదృష్టంపై ప్రభావం చూపేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు. నిరాశను అధిగమించిన సకల కార్యములలోనూ వీరికి జయము కలిగేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. పితృవర్గం వారి నుంచి చెడు అనుభవాలను ఎదుర్కొనేటువంటి అవకాశం. శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన, మందపల్లి శనేశ్వరి యొక్క క్షేత్రంలో తైలాభిషేకములు చేయడం వల్ల కొంతవరకు మీకు ఉన్నటువంటి ఆర్థిక లేదా మానసిక ఇబ్బందుల నుంచి బయటపడేటువంటి అవకాశం ఉండవచ్చు. మీపై అధికారులు లేదా మీకు సంబంధించినటువంటి విషయాల్లో ఇక జాగ్రత్తగా ఉండండి. పై అధికారులతో కానీ సహోద్యోగులతో కానీ చిన్నపాటి గొడవలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. వాటి నుంచి మీరు చాకచక్యంగా ఎంతో సులభంగా బయటపడేటువంటి అవకాశాలను ఇక మీరు ముందుకు వెళ్ళాలి. లేకపోతే తీవ్రమైనటువంటి నష్టాన్ని చవిచూసేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఉండవచ్చు. ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో దూర ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడవచ్చు. దానివల్ల మీకు మిశ్రమ ఫలితాలు ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు లేవు. కొన్ని చట్టపరమైనటువంటి సమస్యలకు, కోర్టు వ్యవహారాలకు పరిష్కార దిశలో వెళ్తే మంచిది. ఆరోగ్యాన్ని కూడా చాలా జాగ్రత్తగా తీసుకునేటువంటి అవకాశం ఉంది. అలాగే అజీర్ణం, రక్త ప్రసరణ,
లేదా పైల్స్ మిమ్మల్ని ఇబ్బందులు పెట్టేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఉండవచ్చు. నిరుత్సాహం లేక అసౌకర్య భావనను తొలగించుకునేటువంటి యోగాభ్యాసం లేదా యోగాకు సంబంధించినటువంటి కొన్ని కళలు నేర్చుకోవడం మీకు మంచిది అని చెప్పవచ్చు. వ్యాధి నుంచి ఉపశమనం, ఆదాయాన్ని మరియు వృద్ధిని పెంపొందించుకోవడానికి అవకాశాలు రావచ్చు. వాటిని సద్వినియోగం చేసుకున్నట్లయితే శుభ ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది. సంపద, ఆనందం, విద్యలో విజయం, వివాహ అవకాశాలు, వినోదం మరియు వ్యాపారంలో వృద్ధిని పెంచుకునేటువంటి అవకాశాలు కూడా ఈ రాశి వారికి ఉంటుంది. కాకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ చెడు సావాసాలు, చెడు స్నేహితుల వల్ల మీరు తిరోగమనటువంటి అవకాశాలు ఉండబోతున్నాయి. అంటే తీవ్రమైనటువంటి నష్టాన్ని చవిచూసేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఉండవచ్చు. వ్యాపారం లాభదాయకంగా మీకు తెలిసినటువంటి వ్యాపారంలో గత కొన్నేళ్లుగా మీరు ఇబ్బందులు పడుతున్నట్టయితే అటువంటి వ్యాపారాల్లో కూడా మంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు. అలాగే అందరి నుంచి మంచి ప్రోత్సాహాన్ని అందుకునేటువంటి అవకాశం, తోబుటోళ్ళ నుంచి అనుకూలమైనటువంటి వాతావరణం, ఇక పిల్లల విషయాలు కూడా సంతోషాన్ని మరియు శుభవార్తను అందించుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు. మీ హోదా మరియు గౌరవం పెంపొందించుకున్నటువంటి అవకాశం ఉంటాయి. స్నేహితుల నుంచి లాభాలు, వ్యాపార వృత్తి, శత్రువుల పతనం, ఇక ధైర్యం మరియు అదృష్టాన్ని పెంచడం, శుభవార్త రాక మరియు ప్రభుత్వం నుంచి సహాయం పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు. మీ తోబుట్టువులు మీతో మంచి సమయాన్ని గడపడానికి ఇష్టపడేటువంటి అవకాశం ఉండవచ్చు. మీకు మంచి సామాజిక జీవితం ఉంటుంది. సంగీతం, కళలు మొదలైన సృజనాత్మక విషయాలలో సమయాన్ని వెచ్చించే అవకాశం కూడా ఈ రాశి వారికి ఉండవచ్చు. విలాసాలను అనుభవిస్తారు. సమస్త కోరికలు తీర్చుకునేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఉండవచ్చు. సమాజంలో మీకు ఉన్నటువంటి గౌరవ మర్యాదలు రెట్టింపయ్యేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఉండవచ్చు. జీవిత భాగస్వామి మరియు పిల్లలతో సమయాన్ని గడపడానికి ప్రయత్నించండి. దానివల్ల మీకు సంబంధించినటువంటి వ్యాపార లేక మీకు సంబంధించినటువంటి ఉద్యోగ విషయంలో కొంతవరకు ఆ యొక్క సమయాన్ని గడిపినట్లయితే మీకు ఉన్నటువంటి ఒత్తిడి పూర్తిగా తొలగిపోయేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో పై చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నారో వారికి కూడా ఉన్నతమైనటువంటి స్థితి కలిగేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండబోతుంది. వృత్తి వ్యాపారాల్లో ధైర్యం, ఆత్మస్థైర్యం ప్రదర్శించి లాభాలను పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు. ఈ రాశి వారికి శుక్రుడు మిశ్రమ ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం, నూతన పెట్టుబడులు, వ్యాపారాలకు అవకాశం పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి సంబంధించినటువంటి ఇక ఆదాయం, వ్యయం రెండూ కూడా సమానంగా ఉండడంతో ఈ యొక్క సెప్టెంబర్ నెలలో కొంతవరకు మీకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కలగవచ్చు. కాబట్టి ప్రతి విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క ఆగస్టు చివరిన అంటే 29, 30, 31 తేదీలలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ 3 వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ దానం ఇవ్వకూడదు. ముఖ్యంగా పశువును కానీ లేదా ఈ యొక్క శ్రావణ మాసంలో ఉప్పును కానీ లేదా చాటను దానంగా ఇచ్చేటువంటి ప్రయత్నాలు చేయవద్దు. దానివల్ల తీవ్రమైనటువంటి నష్టంతో పాటు ఉన్నట్టుండి మీరు రోడ్డును పడేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది. మీ జీవితం నరకమయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అలాగే కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని కావాలని ఇబ్బందులు పెట్టేటువంటి అవకాశాలు ఉండవచ్చు. అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. వీరికి 9 అంకెను అదృష్ట సంఖ్యగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి సెప్టెంబర్ నెలలో 10, 14 అలాగే 19, 30 తేదీలలో అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. శుభమస్తు. నమస్కారం.